అందరి ప్రైజ్గా కొన్ని దేవుడి మాటలు ధ్యానించుకుని దేవుని ఆలోచుకున్నాము. మనము వివాహం గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాము. వివాహంలో మరి ఏదైనా మనం తప్పు చేసినప్పుడు కావచ్చు, ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా మనం అనుకునే పరిస్థితుల్లో మనకి భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు మనం దాని నుంచి ఎలా బయటకు రావాలి, ఏదైనా తప్పిదం మనం అనుకోకుండా చేసినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలి, మన వివాహ జీవితం ఎలా ప్రశాంతంగా మనం మాడుకున్నాం. దాని నిమిత్తము మనం చూసుకున్నట్లయితే మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. యవ్వన కాలం ముందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండి భార్య కదా. ఇక్కడ చూసినట్లయితే మరి యెహోవా అక్కడ మనకి సాక్షిగా ఉన్నాడు. ఒక వ్యక్తి అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ అక్కడ వివాహం జరిగినప్పుడు మరి అక్కడ మనం చూసినట్టు వివాహ ప్రక్రియ ప్రకారము ఇద్దరు వ్యక్తులు అక్కడ మనకి సాక్షిగా ఉండొచ్చు. కానీ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి వారు ఎవరో కూడా మనకి కొన్నిసార్లు మనకి గుర్తుండకపోవచ్చు. అంటే వాళ్ళు వ్యక్తులు ఎవరన్నది మనం మర్చిపోవచ్చు. కానీ దేవాది దేవుడే అక్కడ మన పక్షం సాక్ష్యంగా ఉన్నాడంట. కాబట్టి మన వివాహ జీవితంలో ఎటువంటి తప్పుదం మన జీవితంలో జరగకుండా, అంటే మన పొరపాటున మన లైఫ్ స్టైల్లో మనం వెళ్తున్నప్పుడు మన వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని మనం భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, వేరే విధమైన మరి త్రోవలకు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడంట. నేను సాక్షిగా ఉన్నా అనేసి దేవుడు వాక్యం సెలవుస్తున్నాను. అంటే దేవాది దేవుడు అక్కడ నీకు మరి మధ్యవర్తి అక్కడ ఉన్నప్పుడు ఎటువంటి నువ్వు తప్పులు చేసినా కూడా అది ఆటోమేటిక్గా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ మనలో పెట్టినాడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము ఎటు వెళ్ళినా కూడా మనము, ఎందుకంటే మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, మనం వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏక శరీరం కాబట్టి, వాళ్ళు మన శరీరమే కాబట్టి మనం ఏది చేసినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా చెప్తుంది. అది కేవలము యెహోవా దేవుని యొక్క శక్తి ద్వారా మనం చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, మనకి సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆ సాక్షి మనలో ఉన్న పరిశుద్ధాత్మ రూపంలో మనకి ఏది జరిగినా కూడా అది ఆటోమేటిక్గా ఏదైనా వ్యక్తి ద్వారా కావచ్చు, మరి మన ప్రార్థనలో దర్శనం ద్వారా కావచ్చు, ఏదైనా దేవుడు మనకి ముందుగానే మనకి బయలుపరిస్తే మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి ఇటువంటి వాటిని మనము ఎటువంటి డిస్టర్బెన్స్ మరి వివాహ జీవితంలో జరగకుండా ఉండాలంటే మన భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, వారి ఇరువురి మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలంటే మనము కొన్ని సూచనలు మనం తెలుసుకున్నాము. మొదటిగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త అనే దేవుడు మనం సృష్టించిన వాడు, ఆయన పోలిక చెప్పి మనం చేసినాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధత నిమిత్తమే మనం ప్రార్థన చేసుకుంటాం అనుదినము కూడా, దేవా నేను నీ రూపంలో చేయబడ్డాను, నీవు నాకు ఇచ్చిన ఈ భార్యను కావచ్చు, భర్తను కావచ్చు నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ప్రాణం పోయేంత రీతిగా మనం చూసుకున్నట్టయితే దేవుడు మరి రక్తం కార్చినాడు మన కొరకు. ఆయన ప్రేమను, ఆయన మరణించి ఆ శిలలో ఆయన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపుతున్నాడు అన్నమాట. మనము భార్య పడుతుంది మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు మరి పెళ్లి కుమారుడుగా వచ్చినాడు. మనము సంఘంగా ఉన్నాం కాబట్టి, మనం పెళ్లి కుమార్తెలాగా ఉన్నాం కాబట్టి దేవుడు మనం కూడా అటువంటి ప్రాణము ఇచ్చేంత రీతిగా మనము మన భర్తను కావచ్చు, భార్యను కావచ్చు ప్రేమించమని దేవుడు కోరుకుంటున్నాం. అది కేవలం మన పరిశుద్ధత ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనము పరిశుద్ధతలు ఎదుగుమని దేవుడు కోరుకుంటున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే మరి మనము కొన్ని టెంప్టేషన్స్ నుంచి దేవుడు, శోధన నుంచి దేవుడు తప్పించుకుని మరి మనం వేడుకుంటున్నారు. మన జీవితంలో వివాహం జరిగినప్పుడు కూడా మరి కొన్ని టెంప్టేషన్ కావచ్చు, మనం శోధనలు వస్తుంటాయి మన జీవితంలో. అటువంటి వాటి నుంచి మనము అనుదిన ప్రార్థనలో మనం ఆ టెంప్టేషన్ నిమిత్తం, ఆ శోధన నిమిత్తం ప్రార్థించి దేవుని రక్తం ద్వారా మనం కనబడ్డాము, ఆయన రూపంలో మనం ఉన్న మనిషి. మనం ఎప్పుడైతే మనం ఆ పలుకొచ్చిన మా మాటలు ఎటువంటి శోధన కూడా రాకుండా దేవుడు మనం కాచి కాపాడుతుంటాం. మన చుట్టూ ఆ కంచె నుంచి దేవుడు ఆ ప్రతి శోధనని మరి వెళ్ళగొట్టి ఆ ప్రతి శోధనని తొలగించి మనల్ని ముందుకు నడిపించిన దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే మరి ఉపవాసం ఉండి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ ఉపవాసం ద్వారా మనము
ఆ వివాహ జీవితాన్ని మనం పరిశుద్ధంగా చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఉపవాసం కూడా ఉండి మన ఫాస్టింగ్ ఉండి ఎప్పుడైతే మనం మన శరీరాన్ని నలగొట్టుకొని ఎటువంటి టెంప్టేషన్ రాకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనం నడిపిస్తానికి ముందుకు నడిపిస్తానికి మరి సిద్ధంగా ఉన్నాడు. మనం చూసినట్లయితే మరి అక్కడ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మరి అక్కడ అతని యొక్క అధికారి యొక్క భార్య అతని మీద మరి తప్పు చేయడానికి అక్కడ ముందుకు వచ్చినప్పుడు తను మాత్రం ఎక్కడ తప్పు చేయకుండా మరి అటు శోధన నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్టు మనం చూడొచ్చాను. అటుగా మరి మనం కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా బాధలు ఎటువంటి టెంప్టేషన్ వచ్చినా శోధన వచ్చినా కూడా మనము ఆ శోధన నుంచి మనం ఎప్పుడైతే పారిపోతామో దేవుడు మనల్ని ఆ నీతిని బట్టి తన నీతిని బట్టి మనం నడిపిస్తాం. కాబట్టి మన వివాహ జీవితంలో ఎక్కడ కూడా ఎటువంటి తప్పులున్నా ఎటువంటి ఇబ్బందులున్నా మనము ఆ పరిశుద్ధతలో కావచ్చు, మరియు ఆ శోధనని తొలగించడంలో కావచ్చు, అలాగే ఆ ఉపవాసంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో ప్రార్థన ద్వారా దేవుడు మన వివాహ జీవితాన్ని ఘనంగా కట్టడానికి దేవుడిస్తాం. ఈ లేఖనములు ప్రతి ఒక్క జీవితం నెరవేర్చబడిన దాకా. నా ప్రియ సఖీవే నాలో భాగస్వామివై యేసుని వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో పరమాత్మని కార్యముగా ఈ యాత్ర కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్ర కొనసాగింతును. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసుని వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదను. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.